థ్యాంక్ యూ వెరీ మచ్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిషప్రియ ఘటనకు సంబంధించిన అంశంలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే ఈ రోజున నిమిషప్రియకి మరణశిక్ష విధించాల్సింది. కానీ అక్కడ ఒక బిగ్ ట్విస్ట్, ఒక గుడ్ న్యూస్గా భావించాలి భారతదేశానికి. నిమిషప్రియ మరణశిక్షని వాయిదా వేస్తూ అక్కడి జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో వాయిదా పడింది. అబూబాకర్ అనేటువంటి ఒక మత గురువు యొక్క ఇన్వాల్వ్మెంట్, చాలామంది కోటాను కోట్ల భారతీయుల యొక్క ఆకాంక్ష, వరుస మీడియా క్యాంపెయిన్లు, ఆర్టీవీ కూడా అందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఒక సేవ్ నిమిషప్రియ క్యాంపెయిన్ కూడా మనం రన్ చేశాం. సో ఇవన్నిటి నేపథ్యంలో నిమిషప్రియకి ఆ మరణశిక్ష అయితే వాయిదా పడింది. కానీ ఒక అందరి పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేసిన ఒకే ఒక అంశం బ్లడ్ మనీ, దియా. సో దియా ద్వారా ఆ బాధిత కుటుంబానికి, అంటే ఆ తలాల్ కుటుంబానికి సుమారుగా 8.6 కోట్ల రూపాయలు అందజేసి ఆ తర్వాత ఆ విషయంలో నుంచి బయటపడాలి. క్షమాభిక్ష రూపంలో ఒకే ఒక అవకాశంగా ఉంటుంది. సో క్షమాభిక్షతో నిమిషప్రియ బయటికి వస్తుందని అంతా ఆశించాం. అది జరగబోతోంది. ఒక ఫ్రూట్ఫుల్ న్యూస్గా మనం అంతా భావించాం. కానీ ఆ కుటుంబం ఇప్పుడు అంగీకరించడం లేదట. క్షమాభిక్షకి ఒప్పుకోం, మాకు క్షమాభిక్ష వద్దు, మీ డబ్బులు వద్దు, మీరొద్దు అన్నట్టుగా ఆ కుటుంబం కొట్టిపారేస్తోందట. సుభాష్ చంద్రన్ కేఆర్ ఆయన కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మన కేంద్ర ప్రభుత్వం కూడా తన దగ్గటి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ ఇప్పుడు ఆ కుటుంబం మాకు వద్దే వద్దు, మీరు ఎన్ని చెప్పినా మాకు డబ్బులు వద్దు, ఆ నిమిషప్రియకి మరణశిక్ష పడాలి అంతే, మాకు డబ్బులు వద్దే వద్దు అనే రకంగా చాలా పక్కాగా వాళ్ళంతా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నిమిషప్రియకు ఉన్నటువంటి చివరి ఒకే ఒక్క అవకాశం అది బ్లడ్ మనీ మాత్రమే. సో ప్రస్తుతానికి ఆ బ్లడ్ మనీని అంగీకరించము అని చెప్పి అబ్దుల్ ఫతా మెహదీ ఎవడైతే ఈ తలాల్ ఉన్నాడో, నిమిషప్రియ చేతిలో హతమైనటువంటి వాడి తమ్ముడు అబ్దుల్ ఫతా మహదీ అనేటువంటి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడట. సో ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేయం అంటే మళ్ళీ మనం కొంత చింతించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను నిమిషప్రియకి మరణశిక్ష వాయిదా పడిందనగా అందరం సంబరాలు జరుపుకుని ఒక రకంగా చాలా ఎగ్జైటింగ్ న్యూస్, గుడ్ న్యూస్గా భావించాం. ఇది ఒక ఫ్రూట్ఫుల్ థింగ్గా మనం భావించాం. సో ఇది మళ్ళీ నెక్స్ట్ టైం కొంత మంచి అవకాశం ఉంది, మనం మళ్ళీ సమయం దొరికింది ఆ కుటుంబాన్ని అంగీకరింపజేయడం కోసం బ్లడ్ మనీని వారికి అందించి ఆ నష్టపరిహారాన్ని వారికి అప్పచెప్పి తిరిగి నిమిషప్రియని కాపాడుకోవడం కోసం అన్ని రకాలుగా మనకి అవకాశం ఉందని మనం అంతా భావించాం. కానీ ఆ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో మాకు డబ్బులు వద్దు అనే విషయాన్ని చాలా నిక్కచ్చిగా చెప్తోందట. ఏకంగా మన నిన్న చెప్పినటువంటి వార్తా కథనాలు, ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ఏం చెప్పాయంటే ఆ కుటుంబం కంపెన్సేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది, నిమిషప్రియకి క్షమాభిక్ష పెడతారు, షరియా లా ప్రకారంగా పారడౌన్ అంటే తనని క్షమాభిక్ష పెట్టి వదిలేస్తారని రకంగా అంతా ఆశించాం. కానీ ఆ కుటుంబం ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. అబ్దుల్ ఫతా మెహదీ అనేటువంటి ఆ తలాల్ సోదరుడు ఈ విషయాన్ని చాలా బహిరంగంగా ప్రకటించాడు. అంతకంటే ముందు ఇంట్రెస్టింగ్గా 2017లో ఒకసారి తనకు మరణశిక్ష పడిన తర్వాత ఏడాది క్రితం బహుశా 2024 సెప్టెంబర్ అక్టోబర్ ఆ సమయంలో ఆ కుటుంబం ఒకసారి ఓకే అందట. ఆ కుటుంబం ఓకే అంది. కానీ అప్పుడు అడ్వకేట్ అక్కడ ఏమని నేషనలిస్ట్ అయినటువంటి అమీర్ అక్బర్ అనేటువంటి ఒక అడ్వకేట్ ఉండేవాడు. ఎగ్జాక్ట్గా నాకు పేరు గుర్తులేదు, బట్ అక్బర్ ఆర్ అమీర్. సో ఆ వ్యక్తి అక్కడ నిమిషప్రియ తరపున అక్కడి కోర్టులో వాదిస్తూ ఉన్నాడు. ఎస్, తలాల్ ఈ రకంగా చేయడం వల్ల తను ఈ రకంగా భావించి తన నుంచి రక్షించుకోవాలని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే నిమిషప్రియ తనకున్నటువంటి ఆలోచన శక్తి మేరకి ఆ ఇంజెక్షన్ని ఆ తలాల్కి ఇచ్చి అక్కడి నుంచి తనను తాను రక్షించుకోవాలని ఒక ఆలోచన చేసింది అనే రకంగా కొన్ని రోజుల పాటుగా వాదనలు వినిపించాడట. దానికి 15 లక్షల రూపాయల ఫీజు కూడా తీసుకున్నాడట. ఆ కుటుంబం అట్ ద సేమ్ టైం సేవ్ నిమిషప్రియ
ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కూడా కొంత డబ్బులు ఫండ్ రైజింగ్ ద్వారా సమకూర్చుకొని ఆ అడ్వకేట్కి అందించింది. ఎవడైతే నేషనలిస్ట్ అక్కడ ఎంఎన్ జాతీయస్తుడు ఉన్నాడో వాడు వాదించేటువంటి ఆ అడ్వకేట్ వాదనల కోసం మన డబ్బులు కూడా సమకూర్చింది. కానీ వాడు మళ్ళీ ఏం చేశారంటే నాకు ఇంకా డబ్బులు కావాలని పట్టుబట్టడం మొదలుపెట్టాడు. ఇలా ఆ కుటుంబాన్ని అంగీకరింపజేశారు కాబట్టి నాకు మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో అప్పటికే ఆ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. డబ్బుల కోసం ఆశపడి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తే అక్కడ డబ్బులు సంపాదించుకొని కుటుంబ పోషణ చాలా ఈజీ అవుద్దని భావించిన నిమిషప్రియ ఇప్పుడు ఈ 15 లక్షలు ఇవ్వడమే కష్టంగా మారితే ఆ కుటుంబం ఇంకా డబ్బులు కావాలంటుంది. ఈ ఆ అడ్వకేట్కి ఇచ్చినటువంటి డబ్బులే ఎక్కువగా అయిపోతున్నాయి, మరి ఇంకా కుటుంబానికి ఇవ్వడం ఎలా? సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిమిషప్రియ తన అడ్వకేట్కి సంబంధించి డబ్బులు ఇస్తాను బట్ మీరు అంగీకరింపజేయండి అని చెప్పి నిమిషప్రియ అడ్వకేట్తో చెప్పడంతో మళ్ళీ నిమిషప్రియ అడ్వకేట్ ఎవడైతే అక్కడ యమన్ నేషనలిస్ట్ అమీర్ అక్బర్ ఉన్నాడో వాడు డైరెక్ట్గా ఇక మీరొద్దు మీ కేసు వద్దని చెప్పి డైరెక్ట్గా వాడు ఆ కుటుంబాన్ని మళ్ళీ ఒప్పించిన వ్యక్తే అంగీకరించి అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న లోపే మళ్ళీ వద్దు మీరు ఒప్పుకోకండి అని చెప్పి ఆ కుటుంబానికి మళ్ళీ వీడే చెప్పాడట. చూసారా, ఒక 15 లక్షల రూపాయలు యావరేజ్ కంటే మొత్తం 40 లక్షలు డిమాండ్ చేస్తే 15 లక్షలు ఇచ్చారట. ఇంకా యావరేజ్గా 20-25 లాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం అడ్వకేట్ ఫీజు మాత్రమే. సో అడ్వకేట్ ఫీజు ఇవ్వనందుకే మళ్ళీ వాడు ఆ తలాల్ కుటుంబం దగ్గర వెళ్ళి మీరు ఒప్పుకోకండి, ఒప్పుకుంటే నిమిషప్రియ బయటకు వచ్చేస్తుంది. సో మీరు ఒప్పుకోకండి చెప్పి మళ్ళీ అసలు ఒప్పించింది వాడే, మళ్ళీ ఒప్పుకోవద్దని చెప్పి వాడిని కన్విన్స్ చేసింది వాడే. దీంతో ఆ కుటుంబం వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తానన్నా వద్దంటోంది. ఏకంగా 8 కోట్లు ఇవ్వడం కోసం కూడా మన ప్రభుత్వాలు కానివ్వండి, మన కేంద్ర ప్రభుత్వం అట్ ది సేమ్ టైం క్రౌడ్ ఫండింగ్ రూపంలో కూడా నిమిషప్రియకి సంబంధించి ఆ స్థాయిలో డబ్బులు అందజేసే ప్రయత్నం చాలామంది చేశారు. కానీ ఇప్పుడు 8 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా కుటుంబం నాకు వద్దనంటుందట. తలాల కుటుంబం వద్దు, నాకు డబ్బులు వద్దు, ఇప్పుడు ఇక నాకు కావాల్సిన నిమిషప్రియ మరణశిక్ష మాత్రమే, దాన్ని ఉరి తీయడం మాత్రమే కావాలి, ఉరిశిక్ష మాత్రమే కావాలి, నాకు డబ్బులు వద్దు అన్న రకంగా చాలా కరాకచ్చిగా ఆ కుటుంబం చెప్తోంది. ఏకంగా బహిరంగ